బాపట్ల జిల్లా నూతన కలెక్టర్గా జె వెంకటమురళి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బాపట్ల ప్రజలకి ఈ కలెక్టరేట్ నుంచి ప్రతి విషయాన్ని చేరవేసేటువంటి మిత్రులు మీడియా వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున జూలై 4వ తారీఖు అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజున ద లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నటువంటి ఈ రోజున కొత్త జిల్లా దీనికి రెండవ కలెక్టర్గా మూడవ జాయింట్ కలెక్టర్గా సో వచ్చినందుకు ముఖ్యంగా నా సంతోషాన్ని ప్రజలందరికీ మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇకపైన ఈ జిల్లాలో మన ఉద్యోగులందరితో కూడా మనం కలిసిమెలిసి ఉద్యోగులందరూ పై అధికారుల క్రింద పనిచేస్తున్నారని కాకుండా అందరము కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నాము అనేటువంటి ఒక వాతావరణంలో ఏదైతే మన ప్రభుత్వం మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేసుకుంటున్నామో ఎడ్యుకేషన్ మినిస్టర్ హెచ్ఆర్డి శ్రీ లోకేష్ గారు వారందరి యొక్క అభిమతానికి తగినట్టు వారందరితో పాటు మన జిల్లా నుంచి ఎనర్జీ మినిస్టర్ శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారు, రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు వర్మ గారు, సాంబశివరావు గారు, ఆనంద్ బాబు గారు, మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రులు వారందరినీ కూడా నేను మంత్రి గారిని కలవడం కూడా జరిగింది. వారు ఏదైతే రోడ్ మ్యాప్ మన జిల్లాలో ఎలాంటి మనం చేసుకోవాలి అభివృద్ధి సంక్షేమ విషయంలో అనేటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభిమతం ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి మన మంత్రివర్యుల అభిష్టం ప్రకారం మనం అందరం ఇక్కడ కలిసి ఉద్యోగులము, మీడియా వాళ్ళము, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ప్రజలు అందరం కలిసి చక్కగా అభివృద్ధి సంక్షేమ ఫలితాలు ప్రజలందరికీ అందే విధంగా మన మున్సిపాలిటీలో కానీ మన రూరల్ ఏరియాల్లో కానీ అందరికీ అందే విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మనం గట్టిగా కృషి చేసి పని చేసేదానికి సంకల్పించుకుంటున్నాను ఈరోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా సమయ పాలన, క్రమశిక్షణ, నిజాయితీ కలిగి మనం పనిచేయాలని కూడా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఉద్యోగులందరికీ కొంత సమస్య ఇక్కడ ఉండొచ్చు, ఇది ఒక శాటిలైట్ టౌన్ లాగా ఉంటుంది, కొంచెం చిన్న టౌన్ లాగా ఉండడం, కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కావచ్చు, హెల్త్ ఫెసిలిటీస్ కొంత